ఇట్లా కాదు. కొట్టకు. వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. ఎక్కడికి రా పోయేది? నువ్వు రా, నువ్వు రా. అవునయ్యా, అంతగానో మనం ఏం తప్పు చేసినాం? మన కోడలు మన ఇంటికెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టినట్టు నాకేం అర్థం అవుతలేదు. ఈ రోజుల్లో కోడళ్లకు అత్త మామల్ని బయటకు వెళ్ళడానికి పెద్ద కారణాలు చిన్న కారణాలు అక్కర్లేదు. ఈ కాలపులకు అత్త మామలు నచ్చడం లేదు. ఆడ కిరాయేనే, కోడలు ఇంటికెళ్ళి వెళ్ళగొట్టినాక ఈడ కిరాయేనే. ఇక మన బతుకులు ఎన్నడు మారుతాయ్యా దేవుడా? ఏం చేద్దామే, అన్ని రోజులు ఒక్క తీరు ఉంటాయా? దేశం నుంచి మన కొడుకొస్తారు కదా, అప్పటిదాకా మనం చింతే. ఏమయ్యా, నువ్వు ఆకలికి ఆగవు. ఇంకా హోటల్ కాడుకో ఏమన్నా అడకత్తనే నీకోసం. నువ్వు కూసో. నువ్వు ఉండు, నేనే పోయి ఆ గుడికాడ అన్నదానం చేస్తారట. నేను ఇంత తిని నీకు ఇంత తీసుకొస్తా. సరే మరి మెల్లగా. సరే నాన్న. నానమ్మ తాతయ్య ఎట్లున్నారు? ఇంకా బతికే ఉన్నావురా మేము. చదువుతానా మేడం? మంచిగా చదువుకో. నాన్న వచ్చేదాకా మంచిగా చదువుకున్నాం. నానమ్మ తాత మనం మన ఇంటికి పోదాం పద్ధతి. అద్దు బిడ్డ, మేము ఇన్నే ఉంటాం. అసలు మా అమ్మ మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టింది? మీరు ఎందుకు రానంటారు? మీ అమ్మ ఎందుకు వెళ్ళగొట్టిందో మాకే తెలియదు బిడ్డ. మీ నాన్న వచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం. నానమ్మ తాత మీరేం బాధపడకూరి. అమ్మ చేసే విషయాలన్నీ నాన్న ఫోన్ చేసినప్పుడు నేను చెప్తా. అయినా మీరు తిన్నారా? తాత మీరేం బాధపడకూరి, మీకన్నా మేము పెడతా. అంకుల్ ఎవరు నువ్వు? మీ అమ్మకు బాగా తెలుసులేరా, మీ అమ్మను వెళ్ళిపో. మా అమ్మకి తెలుసా? అసలు నేను ఇంతవరకు నేను చూడలేదు. అసలు ఎవరు నువ్వు? ఏయ్, మీ అమ్మ చేస్తాను చెప్పినా కదా, పోయి పిలిపో. ఎంతసేపు వచ్చి? నేను వచ్చి చాలాసేపు అయింది, కానీ నీ కొడుకేంది పొచ్చల మీద పొచ్చలేస్తున్నా మీద? అమ్మా అసలు ఎవలేనే? రే నువ్వు నోర్మోయ్, ఆయన మన దూర బంధువు. మీరు రండి లోపలికి, గమ్మున చదువుకో. సర్గంలో రంభ ఊర్వశి తిలోత్తమ ఉన్నారంటే నమ్మలే. నీ అందాన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అవునా? నేను అంత అందంగా ఉన్నానా? అందమంటావా? అందానికే అసూయపడేలా ఉంటాం. కానీ నేను ఒక్క విషయం అదృష్టవంతుని. ఏ విషయంలో? ఇంతటి అందం నా సొంతమైనది. ఈ అందాన్ని చూస్తే ఎంతసేపు ఉంటావు మరి? బాబా మీ అమ్మ ఉన్నదా?
మీ అమ్మ ఉన్నదా? ఏమైందమ్మా? ఇల్లుకి రాయరా? ఎప్పుడు ఇస్తారు? ఇంకొక 10 రోజులు ఆగండి అమ్మా, ఇస్తా. ఎందుకు ఇది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే లాడ్జింగ్ అనుకుంటున్నావా? నీ కథలు నాకు అర్థమైతే లేవు. అది ఇంటి మొక్కన ఎవరన్నా వస్తే మంచిగా ఉండదు, చెప్తాను ఇప్పుడే. హాయ్ బంగారం. నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? అది కాదు బంగారం, నీకు నావి ఎంత ప్రేమ తెలుసుకోవడానికి నేను కొంచెం లేట్ వచ్చిన. నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను మాటలలో చెప్పలేను, కానీ టైం వేస్ట్ చేయకు. సరే బంగారం. అగో బండి ఎవరిదే? ఏమోనయ్యా, నాకు కూడా తెలియదు. తెలిసిన ఆ చుట్టాలు వచ్చారా ఏంది? మనకి ఎవరు పాడాడు చుట్టారు. చిన్న మా అత్త మామ వచ్చారు. చిన్న ఎవరు బాబు నువ్వు? ఈయనే మా చుట్టాలయన. చుట్టాలా? మాకు తెలియని చుట్టాలు నీకెవలే? అన్ని మీకు చెప్పాలా? అయినా మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గంటేసిన కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్ను చూడటానికి రాలే, మా మనమని చూడటానికి వచ్చిన. వాడు ఇంట్లో లేడు, ఆడుకోవడానికి బయటికి వేయండు. మా బాధలు చూడలేక నా కొడుకు దేశం పోతే నువ్వు మాత్రం మంచి సుఖపడుతున్నావు. మంచి సుఖపడుతున్నావే నువ్వు. నువ్వు మనిషి అయిపోయినావు. ఆ రోజు నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడు ఎవరమ్మా నా కొడుక అంటే ఎవరైతే నీకేందన్నా చూడు, ఆ రోజు నాకు అర్థమైందమ్మా. కానీ ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు. నాకు పద్ధతులు నేర్పాల్సిన అవసరం మీకు లేదు. అయినా నన్ను అనుమానిస్తారా? అనుమానం కాదే, అక్షరాల నిజం చూసినాకనే మాట్లాడుతాను. నా కొడుకు దేశం పోతే నీ కట్టు బొట్టు ఏంది అవతారము? నా అవతారం గురించి మాట్లాడే అవసరం మీకు లేదు. అయినా మీ ఇద్దరిని ఇంతసేపు ఇక్కడ నించోబెట్టి మాట్లాడమే నేను చేసిన తప్పు. నడవండి నా ఇంట్లో నుంచి ఫస్ట్. చెప్పాలి మీకు. నా కొడుకు రాని నీ సంగతి చెప్తా. ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో. ఏమైంది? ఎందుకు అట్లున్నావు? ఏంది అంత డిస్టర్బెన్స్ నాకు ఇదంతా? ఏ డిస్టర్బెన్స్? మీ అత్త, మీ మామ, మీ కొడుకు, ఏంది ఇదంతా? ఓ, పొద్దున జరిగిన దాని గురించా? నేను వాళ్ళని రాకనే చెప్పిన. వాళ్ళు అత్తరని నేను అనుకున్నానా? ఇంకోసారి వాళ్ళు రాకుండా చూసుకుంటాలే. నువ్వు అట్లే అంటావు, నీతో ఏం కాదులే. గట్లెందుకు అంటాను? మా అత్త మామను మెడలు పట్టి బయటికి గెంటేసిన. వాళ్ళు ఇక రారు. అవునే, మీ అత్త మామ అంటే వెళ్ళిపోయారు. మరి నీ కొడుకు 24 గంటలు ఇంట్లో ఉంటాడు కదా, మరి వాని పరిస్థితి ఏంది? వాడి సంగతి నేను చూసుకుంటా. వీటి చెప్పడం చాలా రోజులు అవుతుంది కానీ నీతో ఏం కాదులే. నా గురించి నీకు తెలియదు. నాకు తెలిసే నీతో ఏం కదనే.
నువ్వే చూస్తావు కదా రేపేం జరుగుతుందో చూడు. చూస్తా పో. చిన్న అదే ఏంటి అన్నం పెడతాంటే రా లేరా చిన్న చిన్న లేరా ఎంత బాగా అరే చిన్న లేచి మాట్లాడు ఒకసారి లేవురా లేరా బిడ్డ అయ్యో చిన్న చిన్న లేవురా లేవురా ఆకలి అవుతుందా ఆంటీ కదరా అడిగితే కదరా లేరా మమ్మల్ని ఎవరు అడగాలరా ఇప్పుడు చిన్న లేవురా చిన్న లేవురా నాని ఎంత ఫోన్ చేతిరా అయ్యా నాని నీ కొడుకు నూరేళ్ళు నిండిదేరా అయ్యా ఎంత పని చేసిరా ఎంత పని అయిపోయారా అయ్యా నేను ఆలోచన లేదు మాట్లాడా అరే చిన్న చిన్న లేవరా నేను ఆలోచన లేదు మాట్లాడరా మాట్లాడరా రాత్రి పడుకునేటప్పుడు మంచిగానే ఉన్నాడు, తెల్లారి లేసేసరికి ఏమైందో ఏమో అర్థమైతలేదు. నువ్వు జాగ్రత్త నా కొడుకు కథ ఇది నీ సుఖం కోసం కన్న కొడుకునే చంపేసినావు, కామం కోసం కట్టుకున్న భర్తను చంపే వాళ్ళని చూశాను కానీ కన్న కొడుకు చంపుకున్న కథ తల్లి నువ్వు చేయగలుగు. నానా మీ డాడీ వచ్చిండెవరా లేచి పిలుచుకోలేవురా అయ్యో కొడుకా. సంసారం అంటే శారీరక సుఖం కాదే, జీవన ప్రయాణం. నేను బయటికి పోయిన తర్వాత నీ సుఖం కొరకు కొన్ని ఇంట్లోకి తెచ్చుకున్నాం. అడ్డుగా ఉన్నాడని అత్తమామల్ని తరిమేసి కన్న కొడుకుని చంపుకున్నావు. తల్లి అనే పదానికి తీరని కలకం తీసుకొచ్చావు.
తిట్టా ఏ సుఖం కొరకైతే నా కొడుకుని చంపుకున్నావో ఆ సుఖం ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి పో. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? అక్కడున్నోనికి నీ భాగవతాలో తెలిసింది అనుకుంటున్నావా? నువ్వు చేసిన వంక భాగవతమంతా నా ఫ్రెండ్ నాకన్నా పావేడయ్యా. అది గుడ్లున్నప్పుడే పిల్లలను చంపుతుంది, కానీ నేను నా యొక్క కొడుకును చంపుకున్నా. మనకు తలకురి పెట్టాల్సిన వాడిని నీతో తలకురి పెట్టిస్తానా? 9 నెలలు కడుపులో మోసి కన్న కొడుకుని కసాయి తల్లిలాగా కాటికి పంపిన. నన్ను క్షమించండి అత్తమ్మ, మామయ్య, మీరన్నా ఆయనకు చెప్పండి. తల్లిదండ్రుల్లాగా చూసుకోవాల్సిన మిమ్మల్ని కడుపు మార్చి కష్టాలు పెట్టిన, రాచి రాంపాన చేసిన, గుళ్ళో దేవులలాగా చూసుకోవాల్సిన మిమ్మల్ని గుడి ముందు ఆడుకున్నట్టు చేసిన నన్ను మీ బిడ్డ అనుకుని క్షమించండి. నాకు బిడ్డలు లేరు. నా బిడ్డే నీలాంటి తప్పు చేస్తే దాన్ని రక్తంతో అభిషేకం చేసేవాడిని. ఈ క్షణం నుంచి నువ్వు నా కోడలు కాదు, అసలు మనిషివే కాదు. నా వంశాన్ని నిర్వీర్యం చేసావు అదే. నా కొడుకు ఇంట్లో లేకపోతే నా మన్మని కోసం ఇంట్లో చెప్పేది. అసలు నీ బాగున్నే లేకుండా చేసావు కదే. నువ్వెన్ని కష్టాలు పెట్టినా ఎందుకు ఒక్క పెట్టావు తెలుసా? నా మనవని కోసమే. అసొంటిది మాకు వంశం లేకుండా చేసావు దరిద్ర మొఖం దాదా. మా కళ్ళ ముందు నువ్వు వెళ్ళిపోను, వెళ్ళిపో. ఎంత పని చేసినవే. అరే నాని, ఏం నాన్న, ఏం మాట్లాడతలేవు? నువ్వన్నా చెప్పు నాన్న. ఎవడా నీకు నాన్న? సాను కుంపంలో ఉండేది నాన్న పిలిస్తే పలుకుతా కావచ్చు, కానీ నువ్వు నాన్న అంట పలకని. రాముడు లాంటి భర్త దొరికితే సంసారం చేయరాక అడవి కాసిన వెన్నెలు చేసుకున్నావు నీ బతుకును. భర్తతో చేసేది సంసారం అంటది, కానీ నువ్వు ఉంచుకున్నంత చేసేదాన్ని ఏమంటారో నీకెవరెత్తాను. ఆకలి ఆకలి అని కొడుకంటే 10 ఇండ్ల పాసి పని చేసి కొడుకు ఆకలి తీర్చేదే తల్లి. కానీ నీ ఆకలి కోసం కొడుకుని చంపినటువంటి దాన్ని నిన్నే చూస్తాను. చెయ్యి, నువ్వు నా కళ్ళం కూడా కనబడకే. వెళ్ళిపో, నీకు కదా చెప్పేది, పో. జరిగేది జరిగిపోయింది. ఇప్పుడు చేయాల్సిన కార్యం చేద్దాం. నువ్వు ఇక్కడికి వచ్చినవే? అయినా ఇక్కడికి నేను ఎవరు రమ్మన్నాడు? నీ దగ్గరికి నేను రావద్దా? రావద్దు. ఎందుకు అట్లా మాట్లాడుతాను? అయినా నువ్వు నా పెళ్ళాను అని ఇక్కడ రావడానికి. నీకు దండం పెడతా అని కాలు మొత్తం అంత మాట. నీకోసం దేవుళ్ళంటి నా భర్తను కాదనుకున్నా, తల్లిదండ్రులు లాంటి నా అత్త మామను కూడా దూరం చేసుకున్నా. నీ ప్రేమ కోసం నేను కడుపులో కన్నా నా కొడుకును కూడా చంపుకున్నా. చూడు, మగవాని అవసరం నీకుంది, ఆడదాని అవసరం నాకుంది. ఇద్దరు అవసరాలు తీరినాయి. తీరని దాటాక చెప్పులు వదిలేసే రకం నేను. అలాంటిది చెప్పులు ఇంట్లో తీసుకోపోను కదా. అయినా నువ్వు పడక సుఖం కోరుకున్నావు, నేను అదే కోరుకున్నా. ఇద్దరు సరదా, ఇద్దరు మోతికి. నువ్వు అటు నేను ఇటు, అంతే తప్ప నీకు నాకు ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో.
రే నీకోసమే కదరా నా సంసారాన్ని పాడు చేసుకున్నా, నీకోసమే కదరా నా కన్న కొడుకుని చంపుకున్నా. అదేనే నా భయం. నా మీద మోదుతాం, నీ కొడుకుని చంపుకున్నావు. రేపు ఇంకోని మోదుతాం, నన్ను చంపడానికి గ్యారంటీ అంటే. అందుకే నీ ముఖం నాకు చూస్తాను, నేను చూస్తున్న కంపరం ఎత్తాను. ఇటుకి వెళ్ళిపో, పోవే పో. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారక. లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. శరీర సుఖం కోసం పెట్టుకున్న అక్రమ సంబంధాలు శాశ్వతం కాదు. పెద్దల సమక్షంలో 7 అడుగులు నడిచి తాలి కట్టిన వాడే జీవితాంతం శాశ్వతంగా ఉంటాడు. మా ఈ లఘు చిత్రం చూసి సమాజంలో కొంతమంది అయినా మారతారని ఆశిస్తూ మీ రొడ్డ యాదగిరి.